కాళేశ్వరం కూలలేదు, దాన్ని రిపేర్ చేసుకోవచ్చని ఈ యొక్క మేధావులు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే వాళ్ళని బొక్కలో వేస్తా అని చెప్పేసి మాట్లాడారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా మేము ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చాం, పేపర్లో కూడా చెప్పాం. ఆయన ఏనాడు కూడా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టలే. కానీ రేవంత్ రెడ్డి వచ్చాకే మమ్మల్ని జైల్లో పెడతా అని చెప్తా ఉన్నాడు అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఒక రిటైర్డ్ ఇంజనీర్. ఆ మాట వినగానే నాకు అనిపించింది, రేవంత్ రెడ్డి గారు ఎట్లాంటి దిగజాడు రాజకీయాలు చేస్తా ఉన్నాడంటే ఒకసారి మీరే వినుర్రి. సలహా ఇచ్చేటోళ్ళని జైల్లో పెడతారట, మీరే వినుర్రి. మేము ప్రభుత్వం వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మేము ఏదైనా లెటర్స్ రాసినా అది పేపర్లో హెడ్లైన్స్ వచ్చినా కూడా కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ఒక మాట లేదు. మమ్మల్ని పిలిచి మాత్రం మాట్లాడి ఏమన్నారు, వీళ్ళది ఏదో వీళ్ళు రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చారు కదా రిపోర్ట్, దాని గురించి మీరు పరిశీలించండి అని చెప్పి ఆ ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము మాకు వచ్చిన ఆలోచన, ఆ రోజు మరి వారు మాకు ముద్ర వేయలేదు, మీరు కాంగ్రెస్ వాళ్ళను ఇంకెవరో వాళ్ళని ముద్ర వేయలేదు ఆ రోజున్న ప్రభుత్వం. కానీ నిన్న సీఎం గారు మాకు ఆ విధంగా అడగడం చాలా మాకు బాధాకరం. అది కొంచెం సరిగా వారికే వదిలేస్తున్నాం, దానికి మేము చెప్పేది ఏం లేదు. కాకపోతే మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నిన్న మాకు మన ఇరిగేషన్ మంత్రి గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది నాతో. వారు చెప్పడం జరిగింది, మీరు ఎప్పుడు పిలిచినా మేము సహకరించడం సిద్ధం ఉన్నాము. ఇంకా దీని మీద మనం కలిసి ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం. వారు అన్నారు మేము వస్తాం, మాట్లాడతాం, చేస్తాం. మేము సైట్ లో ఉండి కూడా మేము పర్యవేక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము వాలంటీర్ గా వస్తానని చెప్పినాం. కాబట్టి ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నాం. మేము ప్రభుత్వాన్ని మేము శాసించలేదు, ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. అంత మాత్రాన మమ్మల్ని ఇక జైలుకి పంపాలి, చెల్లెపల్లి జైలుకి పంపడానికి ఇదంతా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం సర్వీస్ లో ఎంతో నిష్ఠతో పనిచేసినాక ఇలాంటి అపవిందా అనేది కొంచెం తట్టుకోలేకుండా వారి విజ్ఞతగా వదిలేసి. చూసారా, ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఆయన పేరు తెలుసుకొని, మరి ఆషామాషిగా చెప్పలే, ఆయన పేరు తెలుసుకుంటూ ఆయనను ఉద్దేశిస్తూ నిన్ను జైలుకు పంపిస్తామని చెప్పేసి గతంలో కేసీఆర్ గారి మీద ఇట్లా చేస్తేనట. కేసీఆర్ ఆ రిటైర్డ్ ఇంజనీర్ పిలిపించాడని చెప్పేసి ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నాడట. నాయకుడు అంటే ఎట్లా ఉండాలబ్బా, నేను నిజంగా చెప్తున్నాను కదా, నాయకుడు అంటే ఎట్లా ఉండాలా. కానీ నీళ్లు విడవండి, తెలంగాణ ఎండిపోతుంది, తెలంగాణ రైతాంగానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, చెరువులు ఎండిపోతున్నాయి, ఇప్పటి వరకు సుక్క నీరు లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉంటే వాళ్ళని జైలుకు పంపిస్తామని చెప్పేసి మాట్లాడండి. ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి గారు. సో ఆ రిటైర్డ్ ఇంజనీర్ చూసిర్రా, కన్నీరు పెట్టుకున్నాడు. ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేము ఇప్పటిదాకా మేము ఇట్లాంటి ఇక్కడ కూడా చూడలేము. మమ్మల్ని ఏ ప్రభుత్వం కూడా కేసీఆర్ మీద ఇట్లా చేసినప్పుడు ఆయన కూడా మమ్మల్ని పార్టీ అని చెప్పేసి ఉద్దేశించి మాట్లాడాల. తెలంగాణ ప్రజలకు బాగు జరగాలి, ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఇక్కడ ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి, తెలంగాణ రాష్ట్రాన్ని శ్మశాన వాటికగా మార్చి నువ్వు ఒక్కడివే ఏం ఆనందం పొందుతావు రేవంత్ రెడ్డి? రక్తాలు చల్లమంటావు, వాళ్ళని కొయ్యమంటావు. ఓ ముఖ్యమంత్రిలా మాట్లాడుతున్నావా, పోతురాజులా మాట్లాడుతున్నావా? ఓ రిటైర్డ్ ఇంజనీర్ కన్నీళ్ళు పెట్టుకుంటా అంటే ఆయన వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా నీ అహంకారపు మాటలు ఎంత? ఆఫ్టర్ ఆల్ ఒక ముఖ్యమంత్రివి నువ్వు. 5 ఏళ్ల పాటు ప్రజలు ఎన్నుకున్నారు నిన్ను. ఈరోజు ఏదో భూమి నుంచి మొలికెత్తినట్టు నీ మాటలు, రాజుల తరాల నుంచి వచ్చిన పదవులు అనుకుంటూ విర్రవీగే తత్వం ఏంది? తెలంగాణ సమాజం దీన్ని ఆపోజ్ చేస్తూ ఉంది. వి డోంట్ నీడ్ దట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. ఇటువంటి పరిపాలన మాకు వద్దని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏంటిది రేవంత్ రెడ్డి? నీకేమైనా మంచిగా అనిపిస్తుందా? నీ తండ్రిని ఇట్లా ఎవడని అంటే నువ్వు ఊకుంటావా? నీ మామని ఇట్లా అంటే ఎవడని అంటే ఊకుంటావా? అసలు ఓటుకు నోటు కేసులు తమరే కదా ప్రధాన ముద్దాయిలు, తమరే గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు. మరి అట్లాంటి విషయంలో మిమ్మల్ని కదా తోయాల్సింది లోపలికి. మరి ఏం మాట్లాడుతున్నారు సార్? పనికొచ్చే మాటలు ఏమైనా మాట్లాడుతున్నారా? పద్ధతికి వచ్చే ఏమైనా మాటలు మాట్లాడుతూ ఉన్నారా? ఈరోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని చూసి ఛీ అని ఉమ్మేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? మీ పరిపాలన అట్లా తగలబడింది కాబట్టి, మీ పరిపాలన అట్లా తయారైంది కాబట్టి, మీరు చేసే కార్యక్రమాలు అట్లా ఉన్నాయి కాబట్టి. ఎంత ఘోరమైన మాటలు అంటే రేవంత్ రెడ్డివి, మనం ఊహించలేము. అట్లాంటి మాటల్ని మనం సహించలేము కూడా చూసి. ఆ టైప్గా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇక కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఎంత వ్యత్యాసాలు ఉన్నాయి ఇక్కడే మనం చూడొచ్చు. ఇక వేరే ముచ్చట అవసరం లేదు.